ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వాటికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాపట్లలో వైసీపీ యువజన విభాగం నాయకులను పోలీసులు ఉదయాన్నే ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బాపట్ల పోలీసులు అలర్ట్ అయ్యారు. ర్యాలీకి అనుమతి లేదంటూ వైసీపీ యువజన విభాగం ముఖ్య నాయకులను ఇళ్లవద్దనే అదుపులోకి తీసుకుని స్టేషన్లో కూర్చోబెట్టారు. పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించాయి. డిఎస్సి నియామకాల విషయంలో ప్రభుత్వం అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేసిందని, స్పోర్ట్స్ కోటా సహా ఇతర విభాగాల్లో అవకతవకలు జరిగాయని వైసీపీ నాయకులు ఆరోపించారు. మంత్రి లోకేష్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అరెస్టులతో నిరసనలను ఆపలేరని హెచ్చరించారు. బాపట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వైసీపీ నేతల అరెస్టులతో ఉద్రిక్తత కొనసాగుతోంది. Yes.